ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. లోపల గాని ఏదైనా గొడవ జరిగిందో నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళావు. నేనేమైనా చేతులు కట్టుకుని కూర్చుంటానా? అంతవరకు వస్తే నేను ఊరుకోను. నువ్వు ఆడపిల్లని తీసుకొచ్చినప్పుడే నాకు తెలిసిందిరా నీ గురించి. ఆడదాని చేతులు ఎరుగొట్టి బతికే నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నువ్వెంత మగాడువో నేను చూస్తాను. సరేరా, నువ్వే కరెక్ట్. వీణను వదిలేసి నిన్ను ఆపాననుకున్నావరా? తనని పట్టుకొని నిన్ను నా వెనకొచ్చేలా ప్లాన్ చేశాను రా. తమ్ముంటే వచ్చి దీన్ని కాపాడుకో. నోర్మి అరిచావంటే ఆడదాను అని కూడా చూడు. మర్యాదగా మూసుకొని కూర్చో. రే రిషి, మర్యాదగా కారాపు. నిన్నిలా కుక్కలా నా వెంట తిప్పుకోవడానికేరా దీన్ని నేను కిడ్నాప్ చేసింది. మగాడివైతే వచ్చి కాపాడుకోరా. రా రారా. రే రిషి, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం లోక్నాథ్ రిషి కలిసి చేస్తున్నారు. ఈ విషయం అమ్మకు చెప్పాలి, లేదంటే లోక్నాథ్ ఏమైనా చేస్తాడు. వెంటనే అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. సాత్విక్ ఫోన్ చేస్తున్నాడేంటి? పార్వతి, అదిటు ఇంత హడావుడిగా పూజ జరుగుతుంటే ఈ మధ్యలో ఫోన్ డిస్టర్బెన్స్ అవసరమా? ఏదైనా ఉంటే పూజ అయిన తర్వాత తిరిగ్గా మాట్లాడుకోవచ్చు. అంతవరకు ఈ ఫోన్లు పక్కన పెట్టి జరుగుతున్న పూజ మీద శ్రద్ధ పెట్టు. తప్పకుండా ఇది లోక్నాథ్ పని. రై, మర్యాదగా కారాపు. రిషి, ఈయన సడన్ గా ఫోన్ తీసుకుని ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టు? అసలు సాత్విక్ ఈ సమయంలో కాల్ ఎందుకు చేసినట్టు? అంతా అయోమయంగా ఉంది. చూస్తుంటే ఎక్కడో ఏదో జరగరాంతి జరుగుతుందనిపిస్తోంది. అసలు సాత్విక్ ఫోన్ ఎందుకు చేశాడో తెలుసుకోవడం ఎలా? ఇదంతా చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. పంతులు గారు బట్టలు మార్చుకొని రమ్మని చెప్పారు. ఇక్కడ చూస్తే ఒకటే రూమ్ ఉంది.
ముందు నేను వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తాను, తర్వాత నువ్వు వెళ్ళు. శ్రీ, నువ్వు వెళ్ళు. వేదా, ఈ పంచ్ ఎలా కట్టుకోవాలో నాకు తెలియడం లేదు. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా? పదండి. హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో. ఏ వేదా, ఏంటి ఎక్కడికి? కట్టొచ్చు కదా. మీరు మాట్లాడకుండా ఉంటే నేను కడతాను, లేదంటే నేను వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం. సరే సరే సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. కట్టు. పంచ కట్టుకోవడం రాదు, కానీ పాటలు మాత్రం బాగా వచ్చు. కుదురుగా ఉండండి. మీరు అలా కదులుతూ ఉంటే నేను పంచగా కడతాను. అక్కడ పూజకి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. కదలకుండా ఉండాలి. నేను కుదురుగానే ఉందామని ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు పంచగట్టే ప్రాసెస్లో నీ చేతి వేళ్ళు నాకు తగిలి నాకు గిలిగింతలు వస్తున్నాయి. దానివల్ల కదలకుండా ఉండలేకపోతున్నాను. నన్నేం చేయమంటావు? ఓ, గిలిగింతలా? అరే వేద, అరే ప్లీజ్ స్టాప్. ఇప్పుడు బయటికి ఎలా వస్తారో నేను చూస్తాను. నాగబంధం వేసినట్టు ఈ భాగ్యబంధం వేశాను. నన్ను కాదని ఈ గదిలో నుండి మీరు బయటికి రాలేరు. వేళమొహం మండ. బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిన ఇద్దరు ఇంకా రాలేదని అనుమానంతో అందరూ ఇక్కడికి రావాలి. మీరు ఒంటరిగా ఇద్దరూ కలిసి గదిలో ఉండటం వాళ్ళు చూడాలి. అలా చూసి మీ ఇద్దరిని అసహ్యించుకోవాలి. అందరి ముందు మీరు అల్లరి పాలవ్వాలి. అది చూసి ఈ భాగ్యం కళ్ళు చల్లబడాలి. నువ్విలాంటి బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా భాగ్యం? నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. నేనున్నంత వరకు నీ ఆటలు సాగనివ్వను. నీ పని చెప్తానుండవు. ఎవరు నన్ను కొట్టింది? ఈ భాగ్యాన్ని కొట్టేంత ధైర్యం ఎవరికుంది? మీ మొహాలు మండ. చెప్తా మీ పని. శ్రీ, డోర్ ఎంత లాగినా రావట్లేదు. డోర్ బయట నుంచి ఎవరు లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి? పూజకి టైం అవుతుంది శ్రీ. అంతా నీ వల్లే. ఇప్పుడు చూడు, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. మనం లోపల ఇరుక్కుపోయాం. హలో, బయట నుంచి ఎవరో లాక్ చేస్తే నేనేం చేయాలి? లే. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, హెల్ప్. హే, హలో, ఎవరైనా ఉన్నారా?
భాగ్యం నుంచి మొత్తానికి ఇద్దరిని కాపాడగలిగాను. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఈ రోజు నీ అంత చూడకుండా వదలండ్రా. ఎంత ధైర్యం ఉంటే వీరిని కిడ్నాప్ చేస్తావురా? కొడక వీరిని వదలరా, లేదంటే ఈ రోజు నీ రక్తం కాళ్ళ చూస్తాను. కూల్ మ్యాన్ కూల్. ఇప్పుడు నేను నీతో ఆవేశంగా ఫైట్ చేసి నువ్వా నేనా అని పోటీ పడ్డానికి కాదు. నేను వీణని కిడ్నాప్ చేసింది జస్ట్ డైవర్షన్ కోసం. జస్ట్ డైవర్షన్ కోసమే, మిమ్మల్ని గుడి నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా చేశారు. మేము అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరగాలంటే మా అమ్మ గుడికి వచ్చే టైంకి మీరు అక్కడ ఉండకూడదు. అందుకే పూజ మొదలైన టైం నుంచి గుడి బయట మీకోసం కాపలా కాశాను. నేను అనుకున్నట్టే మీరిద్దరూ వచ్చారు. డైరెక్ట్గా గుడి దగ్గర గొడవ పడితే నేను అనుకున్నది జరగదు గనకే వీణాని కిడ్నాప్ చేసి నేనింత దూరం తీసుకొచ్చాను. అక్కడ అమ్మ దగ్గర మా డాడీ, ఇక్కడ నేను. మేము అనుకున్నది స్మూత్గా అమలయ్యేలా ప్లాన్ చేశాం. రై రై ఏంట్రా మీ ప్లాను? సరస్వతమ్మని గుడి దగ్గర ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఋషి ఇప్పుడు మనం ఎలా వెళ్ళడం కార్తీక్? బైక్ కీ కూడా లేదు. సరస్వతమ్మ ఆల్రెడీ గుడికి చేరుకుంది. ఎలాగైనా మనం గుడికి త్వరగా వెళ్ళాలి, లేదంటే అత్తమ్మకు ప్రమాదం. ఎలాగైనా మనం గుడికి చేరుకోవాలి వీణ. తాంబూలం కవరు ఎవరికో తాంబూలం పెట్టాలని తెచ్చుకున్న కవరు. అంటే శ్రీవేదకు తీసుకొచ్చిన తాంబూలం అన్నమాట. అందరూ అక్కడే ఉంటే తాంబూలం ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? అంటే సరస్వతి వదిన ఇక్కడికి వచ్చిందన్నమాట. నన్ను తల మీద కొట్టింది కూడా సరస్వతి వదిన అన్నమాట. అమ్మ దొంగ, ఎంత ప్లాన్ చేసావు? చెప్తా నీ పని చెప్తా. ఎవ్వరికి తెలియకుండా వచ్చి శ్రీవేదకి తాంబూలం పెట్టాలని చూస్తావా?
ఈ భాగ్యం ఉండగా నా కళ్ళు కప్పి నువ్వు ఎలా అనుకున్నా చేస్తావో చూస్తాను. గుళ్ళో నువ్వు ఎక్కడ దాక్కునున్నా వెతికి మరీ బయటకొచ్చేలా చేస్తాను. అయ్యో, నేను తెచ్చిపెట్టిన కవర్ ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? ఇప్పుడు కవర్ లేకపోతే నేను శ్రీవేదకి తాంబూలం ఎలా ఇవ్వను? బహుశా నేను పెట్టిన కవర్ని భాగ్యం ఏమైనా తీసుంటుందా? ఒకవేళ అదే జరిగితే నేను అనుకున్నది కాకుండా జరగడానికి ట్రై చేసుంటుంది. ఏదేమైనా సరే ఆ కవర్ నేను దక్కించుకోవాలి. అనుకున్నట్టు కార్తీక్ని వీణని ఇక్కడికి రాకుండా చేశా. ఇంకా సరస్వతమ్మ రావడమే మిగిలింది. అమ్మ రావడం, నేను డాడ్ అనుకున్న ప్లాన్ అమలు చేయడమే. పూజకి మంత్రాలు చదువుతూ ఉంటాను. మీరు భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకొని ఆ మన్మథ దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. హరి ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అక్కొస్తానంది. పూజ ఏమో అయిపోతుంది. అక్కింకా రాలేదు. అసలు అక్క ఇక్కడికి ఎలా వచ్చింది? ఎప్పుడొచ్చింది? ఇప్పుడు ఒకవేళ ఆయన చూస్తే కనుక ఏం గొడవ జరుగుతుందో ఏమో. అయ్యో, కాళ్ళు చేతులు ఆడడం లేదే. భగవంతుడా, ఈ గండాన్ని నువ్వే ఎలాగలా గట్టెక్కించు తండ్రి. రిషి ఇంత కూల్గా నవ్వుతూ ఉన్నాడంటే తను అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాడనమాట. శభాష్ రిషి, శభాష్. ఈ లోక్నాథ్కి అసలు సిసలైన వారసుడు నువ్వేరా. తను మాట ఇచ్చిన విధంగా ఏ నిమిషమైనా ఇక్కడికి వస్తుంది. తను రావాలి, సరస్వతిని బంధించాలి. నేను అనుకున్న ప్లాన్ అమలు చేయాలి.
అప్పుడు తెలుస్తుంది అందరికీ ఈ లోక్నాథ్ మైండ్లో ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ఇంతటితో మన్మథ పూజ విజయవంతంగా పూర్తయింది. ఈ పూజ చివరి దశగా పీటల మీద కూర్చున్న దంపతులకి కొత్త బట్టలు తాంబూలం పెట్టి ఇద్దరిని ఆశీర్వదించాలి. అయ్యా, మీరు లేవండి. బావా, నా ముద్దుల బావా, మా కట్నం ఇవ్వకుండానే పూజ పూర్తి చేద్దాం అనుకున్నారా? ముందు మమ్మల్ని సంతోష పెడితేనే మీరు అనుకున్న కోరికలు సంతోషంగా నెరవేరుతాయి. కట్నం బయటకు తీ. కట్నం ఇస్తేనే ఈ పూజ పూర్తి చేయనిస్తాం. లేదంటే తెలుసుగా మా గురించి ఏం చేస్తాము. ఎవరికి చూపిస్తున్నావురా గన్ను? బిడ్డా, మాటకి మాట, తలకి తల, ఖబర్దార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.